హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి సోషల్ తెలుగు మీడియం ఇంపార్టెంట్ మెటీరియల్ అండి. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మీ ఛానల్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెడుతున్నారు. లేదండి, అది చాలా మీరు తప్పుగా అనుకుంటున్నారు. మన ఛానల్లో నాట్ ఓన్లీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కూడా చాలా ఉన్నాయి. మీరు ఏమంటే చూడట్లేదు, ఏదో ఒక మెటీరియల్ చూసి అవి పెట్టడం లేదనుకుంటున్నారు. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి, మీరు చూడడం లేదు అంతే. ఒకసారి చూడండి, నేను మళ్ళీ పెడుతున్నానండి. ఇక్కడ 10th క్లాస్ సంబంధించి సోషల్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. తెలుగు మీడియం సంబంధించి 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఇవి చదివితే 100కి 100% మీకు అయితే 70+ స్కోర్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. యూ మే ఎక్స్పెక్ట్ 90 దాదాపుగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ టైం కూడా చాలామందికి అయితే 570+ కూడా వచ్చాయి. ఇవి చూడండి, స్కోరు మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, అక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ యూనిట్ భారతదేశం భౌగోళిక స్వరూపాల్లో ఇక్కడ 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఉన్నాయి. అభివృద్ధి భావనలో కూడా 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా చూసుకోండి అండ్ ఫోకస్ మోర్ ఆన్ యువర్ ప్రజెంటేషన్ బాగా చేయండి. సెక్షన్, క్వశ్చన్ నెంబరు, రోమన్ నెంబరు అండ్ హెడ్డింగ్స్, ఆన్సర్ అయిపోయాక ఒక మార్జిన్ అండ్ పాయింట్ వైజ్ రాయడము. ట్రై టు ఎక్స్పాండ్ యువర్ ఆన్సర్స్. లైన్స్ లేవు కాబట్టి, ఎంటీ పేపర్ కాబట్టి ఆన్సర్ని బాగా ఎక్స్పాండ్ చేయండి. సో ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ ఫస్ట్ 5 పేపర్స్ కెన్ డిసైడ్ యువర్ హైయెస్ట్ స్కోర్. మీరు తర్వాత ఆన్సర్ అటు ఇటుకి రాసినా కూడా మీకు ఫుల్ మార్క్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఆన్సర్ అయిపోయాక ఒక మార్జిన్ అయితే యూజ్ చేయండి పక్కాగా. అండ్ కుదిరితే హెడ్డింగ్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే సోషల్లో హెడ్డింగ్స్ చూస్తారు అండ్ ఇయర్స్ బాగా చూస్తారు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్తో కూడా బాగా చూసుకోండి, అన్ని ఆన్సర్స్ అక్కడ ఉంటాయి. అలాగే మ్యాప్ పాయింటింగ్ ఉంటాయి కదా, వరల్డ్ అండ్ ఇండియా మ్యాప్. సో కంట్రీస్, క్యాపిటల్స్, తర్వాత ఓషన్స్ అండ్ స్టేట్స్, క్యాపిటల్స్ మన ఇండియాలో అవన్నీ కూడా చూసుకోండి. ఓషన్స్, రివర్స్, మౌంటైన్స్ అవన్నీ కూడా చూసుకోండి. పక్కా అంటే పక్కా మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ ఫోకస్ మోర్ ఆన్ ప్రజెంటేషన్. బాగా ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ 5 పేపర్స్ బాగా మెయింటైన్ చేయండి. సో అప్ టు 21 లెసన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి. తెలుగు మీడియం వాళ్ళకి అప్ టు 22 లెసన్స్ ఉన్నాయి చూడండి. అప్ టు 22 లెసన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయితే బ్రహ్మాండంగా మీకు యూజ్ అవుతాయి. సో దీంట్లో నుంచి ఆల్మోస్ట్ మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా రిపీట్గా వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. క్వశ్చన్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి, రిపీట్గా వచ్చే క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి అన్నీ కూడా చూసారు. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి అండ్ బాగా ప్రజెంటేషన్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అండ్ ఇది ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.